ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం తెలిపాయి. సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, జేఎంఎం, ఆప్ లాంటి పార్టీలతో పాటు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా తమ సంఘీభావాన్ని తెలిపింది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో టీడీపీ చేస్తున్న అరాచకాలకు, హింసాకాండకు ప్రస్తుతం ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలవుతున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అదేవిధంగా కార్యకర్తలపైన దాడులు చేస్తున్న పరిస్థితిని ఢిల్లీ వెళ్లి అక్కడ జాతీయ మీడియా దృష్టికి, వివిధ పార్టీల దృష్టికి తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, శాంతి భద్రతలకి తీవ్ర విఘాతం కలుగుతోందని ఈ వేదిక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేపట్టడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లో 30కి పైగా రాజకీయ హత్యలు జరిగాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా మొదటి రోజు నుంచి, అంటే ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే, మొన్న జరిగినటువంటి ఉదంతం చూస్తే వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ యొక్క హత్య ఉదంతం ఏదైతే ఉందో, హత్య జరిగేటువంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి. అంటే అంతటి భయాందోళనని క్రియేట్ చేసే విధంగా ఈరోజు దాడులు చేస్తుంటే, ఈ రాష్ట్రంలో ఈ 40 రోజులుగా సుమారుగా 36 హత్యలు, ఈరోజు 300 మంది మీద హత్యాయత్నం కానీ, ఈరోజు 1000కు పైగా దాడులు కానీ, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందే విధంగా, ఇందుకైనా ప్రజలు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. చాలా దారుణంగా ఉంది. యాక్చువల్గా ఈరోజు మేము ఈ ధర్నా చేపట్టడానికి కారణం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనని దేశమంతా కూడా తెలియజేయడం కోసం, దేశమందరూ కూడా ఎంత ఘోరంగా జరుగుతుందా అని తెలుసుకోవడం కోసం ఈ ఫోటో ఎగ్జిబిషన్, వీడియో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అసలు ఇప్పుడే మీరు చెప్పినట్టుగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎందుకంటే దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఒక బ్లడ్ డైరీని రాస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజా సమస్యల మీద గలమెత్తుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గొంతులు కోస్తూ ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లో మరి ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్పి ప్రజలను మోసం చేసి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ధైర్యంగా నడవటానికి, బ్రతకడానికి అవకాశం లేకుండా దాడులు చేయిస్తూ ఉన్నాడు. చెప్పిన మాటలు అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యం అపాసమైపోయే విధంగా, ప్రజాస్వామ్యం ఎక్కడ విలవిల్లాడిపోతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా గుళ్ళు లేవు, బళ్ళు లేవు, స్టాచ్యూలు లేవు, పేదవాళ్ళు లేడు, ఎవరిని పడితే వాళ్ళని చివరికి కనపడితే ఎవరికి వాళ్ళు కాళ్ళు చేతులు ఎరగొట్టేసి చంపాలనే ఆలోచనతో ముందు వెళ్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ వేదికగా మొత్తం భారత ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని మేము భావించాం. సచ్ ఎ సీరియస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, కొడుతున్నారు, ఇళ్ల మీదకు వెళుతున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని బెదిరిస్తున్నారు. ఈ విధంగా పార్టీని దౌర్జన్యం చేసి అణిచివేయాలనేటువంటి ఉద్దేశం చేస్తున్నారు. ఈ వచ్చిన మొదటి 32 రోజుల్లోనే సుమారుగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, ఇంకా మామూలు సామాన్య ప్రజలు ఉన్నారు. ఈ రకంగా దారుణం జరుగుతూ ఉన్నది. అన్నిటికన్నా పరాకాష్ట వినుకొండలో జరిగినటువంటి దారుణమైన హత్య. నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి దృశ్యాలు ప్రపంచమంతా చూసింది. భరించలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అడ్డుకట్ట వేయటం కోసం ఢిల్లీ స్థాయికి వచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని, హోంమంత్రిని, రాష్ట్రపతిని కలుసుకొని మా గోడు వినిపించి కొంత మేరకైనా న్యాయం జరుగుతుందనే ఆశతో మేము ఢిల్లీ వచ్చాం.